ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఎంత సంతోషకరమైనటువంటి గడియలను మీరు మాకు ఇస్తున్నారు ప్రభువా. 8 వాక్యపు పండుగలు పూర్తి చేసుకొని 9వ వాక్య పండుగలకు మేము సిద్ధపడుటకు, ఈ పండుగలలోనికి ప్రవేశించుటకు మీరిచ్చినటువంటి ఈ అపారమైనటువంటి ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి గ్రంథములోని ఒక పుస్తకాన్ని ధ్యానించి నేర్చుకున్నట్టు మేము సిద్ధపడుచుండగా, కేవలం మీ ఆత్మ సహాయముపై మాత్రమే ఆధారపడుతూ మీ సన్నిధిలో మమ్మును మేము తగ్గించుకొనుచు, అయోగ్యులమని, అనర్హులమని, అసమర్థులమని తండ్రి మీ ఎదుట మేము ఒప్పుకొనుచు, మమ్మల్ని మేము తగ్గించుకొనుచు, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే మీరు ఆశతో మేమందరం మీ వాక్య సన్నిధిలో ఉన్నాం. మీ వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరచమని, మా జీవితాలను తాకమని హృదయపూర్వకముగా మీ సన్నిధిలో విన్నవించుకుంటూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళంతటి కొరకు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ఆనందముతో, ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వస్తూ, ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, నిశ్శబ్దకరమైన వాతావరణంలో సెల్ ఫోన్స్ అన్నిటినీ సైలెంట్లోంచి మనసు పెట్టి ఇక ఈ గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. గ్రంథ వివరణలు అన్నవి కొన్ని సంవత్సరాల క్రిందట మనం ప్రారంభించాం. బైబిల్లోని 66 పుస్తకాలను వివరించడమే ఒక ముఖ్యమైనటువంటి ధ్యేయంగా ఈ పండుగలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో పుస్తకాలు దేవుని కృపను బట్టి మనం వివరించాం. అందులో భాగంగా ఈరోజు బైబిల్లోని 66 పుస్తకాలలో మరొక గ్రంథాన్ని మనం ఎన్నుకున్నాం. ప్రసంగి గ్రంథ వివరణ. అసలు గ్రంథాలను వివరించుకోవలసిన అవసరం ఉందా? గ్రంథ వివరణలు మనకు అవసరమా? ఇది ఒక్కసారి అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు బైబిల్ అర్థం కాదా? రోజుకు కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు బైబిల్ అర్థం కాదా? ఆలోచించండి. తీరిక లేని మనుషులు, దేవుని మాటల కొరకు సమయాన్ని వెచ్చించే ఓపిక లేని మనుషులు, దేవుని వాక్యాన్ని చదవడమే ఎక్కువ, ఇక నేర్చుకోవడం ఏంటి అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి సమాజంలో ఈరోజు మీరు, నేను, మనందరం బతుకుతున్నాం. ఆ ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితానికి అలవాటు పడినటువంటి మనం మహిమగల దేవుని వాక్యానికి విద్యార్థులు కావాలనేటువంటి ఆలోచన మనకు రావడం చాలా కష్టమే. పాపభరితమైనటువంటి ప్రపంచంలో నివసిస్తున్న మనం ఆ పాపపు ప్రభావానికి మన జీవితాలు లోనై విశ్వాసులుగా ఉంటే సరిపోతుంది, విద్యార్థులుగా ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచనలలో సగటు క్రైస్తవులుగా మనం జీవించేస్తూ ఉంటాం. కానీ అది కాదు. దేవుని వాక్యం అంటే అక్షయమైన ఆహారమని, ఆ అక్షయమైన ఆహారాన్ని మనము భుజించాలని, ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలని మొదటి వర్తమానంలో సేవకులు మనందరికీ గుర్తు చేశారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటూ మన జీవితాలను కట్టుకోవాలి. కేవలం వారంలో ఒకరోజు, ప్రత్యేకించి ఆదివారానికి మాత్రమే బైబిల్ గ్రంథాన్ని పరిమితం చేయకుండా
మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళి తిరిగి మోసుకొని ఇంటికి వచ్చి ఆ బైబిల్ను పక్కన పెట్టి ఇక నా పని అయిపోయింది అనేటువంటి ఒక నామమాత్రపు క్రైస్తవ జీవితానికి స్వస్తి చెప్పి మన బతుకులను కట్టడానికే దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు. పరలోకపు జ్ఞానము కలిగినటువంటి పుస్తకం, ఏకైక గ్రంథం బైబిలే అని అటు సంఘాలను నడిపే సేవకులైన, ఆ సంఘాలలో హాజరయ్యే విశ్వాసులైన ఈ గ్రహింపు కలిగి ఉండాలి. ఏ వాక్యముతో అయితే ఈరోజు మనము, ఏ పోర్షన్తో అయితే మనం వాక్య పఠనంగా మనం చదువుకొని ప్రారంభించామో ఒక్కసారి అక్కడికి వెళ్ళి మన ప్రయాణాన్ని సాగిద్దాం. కీర్తనల గ్రంథంలోని 19వ కీర్తన. మనసు పెట్టి భయముతో, భక్తితో, వినయ విధేయతలతో, శ్రద్ధాసక్తులతో దేవుని వాక్యాన్ని విందాం. మీరు ఎవరైనా మొదటిసారి ఈ పండుగలకు హాజరవుతుంటే, ఇది 9వ వాక్య పండుగలు. ఇంతకుముందు 8 వాక్యపు పండుగలు జరిగాయని మీకు తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు హాజరవ్వలేదు, ఇదే మొదటిసారి అని అనుకుంటుంటే, అలాగైతే మీరు మరింత నూతన అనుభవంలోనికి మీరు ప్రవేశింపబోతున్నారని, వేకువజాము నుండి రాత్రి పడుకునేంత వరకు సమృద్ధిగా వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుండగా మీ మనసులను అలాంటి దేవుని యొక్క గొప్ప వాక్యం కోసం సిద్ధపరచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాను. రండి. 19వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 7వ వచనము నుండి నేను చదువుతాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రము అంటే వాక్యం. అది ప్రాణమును తెప్పరిలజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. శాసనము అన్నా, ధర్మశాస్త్రమన్నా, ఉపదేశములన్నా, వాక్యమన్నా, మాటలన్నా, కట్టడలన్నా, విధులన్నా, ఇవన్నీ పర్యాయ పదాలుగా దేవుని వాక్యానికి మనం పరిగణిద్దాం. రండి. అది ప్రాణమును తెప్పరిలజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి, బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చదవబడినటువంటి ఈ వాక్యములోని మాటలు మనందరము బలముగా హృదయపూర్వకంగా విశ్వసించగలిగితే, ఈ లోకములో అన్నిటికంటే అతి శ్రేష్టమైనది, అత్యంత విలువైనది, అమూల్యమైనది, వెలకట్టలేనిది దేవుని వాక్యము మాత్రమే అనేటువంటి ఈ సత్యాన్ని మన మనసులలో మనం ముద్రించుకోవాలి. ఈరోజు మీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, బయట చదువుకుంటున్నటువంటి వారిగా, మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, గృహిణులైనా, వివిధ రకాల చేతి పనులలో మీరు మీ యొక్క జీవితాన్ని సాగిస్తున్నా, లేదా విశ్వాసులైన, సేవకులైన, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రప్రథమైనటువంటి విషయమే దేవుని వాక్యము తర్వాతనే ఏదైనా ఈ జీవితానికి. ఆ దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా బతకడం అన్నది ఒక భయంకరమైనటువంటి దుర్భర జీవితం అని మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా మీలో ప్రతి ఒక్కరు కూడా అలాంటి భావనలతో ఇక్కడికి వచ్చారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అంతటి గొప్ప వాక్యము కలిగిన ఏకైక పుస్తకమే ఈ ప్రపంచంలో బైబిల్. అందుకే ఇవి బైబిల్ పండుగలు. వాక్యపు పండుగలు అంటే అర్థం ఏంటి? బైబిల్ పండుగలు. ఆ బైబిల్ని మనము అత్యంత భయభక్తులతో చూడాలి, గౌరవించాలి. ఇది మొదటి సెషన్ కనుక మీ అందరికీ మనవి. ఎక్కడ పడితే అక్కడ బైబిల్స్ పెట్టకండి. ఈ సెమినార్లో చక్కగా చేత్తో పట్టుకొని మనం తిరిగే చోట, కాళ్ళతో తొక్కే చోట, అలాంటి పరిస్థితులలో బైబిల్ ఉంచకుండా జాగ్రత్త పడి ఇక ముందుకెళ్దాం.
ప్రసంగి గ్రంథం వెళ్దాం, ఇక ప్రారంభిద్దాం. ప్రసంగి గ్రంథ వివరణ. వాక్యం యొక్క అవసరత గురించి, వాక్యం యొక్క ఉద్దేశం గురించి, వాక్యం యొక్క ఔన్నత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న పరిచయాన్ని మనం తీసుకున్నాం. ఇక నేరుగా గ్రంథ వివరణలోనికి ప్రవేశిద్దాం. నా లెక్క తప్పు కాకపోతే మీరందరూ బాగా చదువుకొని వచ్చింటారు ప్రసంగి గ్రంథాన్ని, అంతేనా? నంబర్ 1, చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న పుస్తకం, చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చూసిన పుస్తకం. ఇప్పుడు ఈ గ్రంథ వివరణ ఉంది కనుక మళ్ళీ చదువుకొని వచ్చిన పుస్తకం. నిజమే చెప్పానా? బాగా చదువుకొని వచ్చారు. పోతే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మీలో ఉంటారు. అసలు ఏముంది ప్రసంగి గ్రంథంలో చెప్పడానికి, ఏం చెప్తాడో చూద్దాం అన్న క్వశ్చన్తో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు అబద్ధాలు అడగకపోతే నిజమే చెప్తారు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం చూడగానే మనకు అనిపించే ఒక ఆలోచన ఏముందిలే అని, అంతేనా? ఏముంది, ఒక దానియేలు గ్రంథము, ఒక యెహెజ్కేలు గ్రంథము, ఒక జకర్యా గ్రంథము, అలాంటి దర్శన గ్రంథాలు అయితే అమ్మో ఇది నేర్చుకోవాలని మనకు ఇది అర్థం కాలేదు, ఆ పాయింట్ అర్థం కాలేదు అని అనిపిస్తుంది. కానీ ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి మనకుండే ఒక జనరల్ ఆలోచన ఏముందిలే అని. విషయం ఏంటంటే ఏముందిలే అని అనిపించే పుస్తకం ఇది, ఏముందో అర్థం కాని పుస్తకం ఇది. ఇది రెండోది. చదువుతుంటే అంతా ఇంతే కదా అని అనిపించే పుస్తకం. పోనీ మీరు చదివారు కదా, మీకు ఏమర్థమైందో చెప్పమంటే అదే అండి, అదే అని అనే పుస్తకం. సరే, ఏముందో చూద్దాం, ఏమున్నా నేర్చుకుందాం, మనసు పెట్టి విందాం. ఇది సెషన్ నంబర్ 1. ప్రసంగి గ్రంథ వివరణకు ఇది సెషన్ నంబర్ 1 స్టార్ట్ చేస్తున్నాం. మీకు స్క్రీన్ మీద కొన్ని చూపిస్తూ నేను ప్రయాణం చేస్తాను, మీరు నాతో పాటు ప్రయాణం చేయండి. ప్రసంగి గ్రంథ వివరణ మీ నోట్స్లో అలానే రాసుకోవాలి. అందులో ఇప్పుడు మనం ప్రవేశించేది సెషన్ నంబర్ 1. ప్రసంగి గ్రంథ వివరణలో సెషన్ నంబర్ 1లోనికి వెళ్తున్నాం. ఏ గ్రంథాన్నైనా మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రంథానికి పరిచయం అవసరం. పరిచయం లేకపోతే పుస్తకం అర్థం కాదు. అందుకే ఈ సెషన్ నంబర్ 1లో మనం పరిచయంలోకి వెళ్తున్నాం. ఆన్ ద స్క్రీన్ పరిచయము, ఇంట్రడక్షన్. ప్రసంగి గ్రంథ వివరణలో మనము పరిచయంలోనికి ప్రవేశిస్తున్నాం. రైట్, వెరీ గుడ్. ఈరోజు ప్రసంగి గ్రంథానికి నేను 2 రకాల పరిచయాలను ఇవ్వాలనుకుంటున్నా. ఎన్ని రకాల పరిచయాలు? 2 రకాల పరిచయాలు. 2 types ఆఫ్ ఇంట్రడక్షన్. రైట్. అందులో ఒకటి సాధారణ పరిచయం, చూడండి, జనరల్ ఇంట్రడక్షన్. మరొకటి వివరణాత్మక పరిచయం. ఓకేనా? ఎన్ని రకాల పరిచయాలను మనం తీసుకోబోతున్నాం? 2 రకాలు. చెప్పండి. ఒకటి సాధారణ పరిచయము, 2 వివరణాత్మక పరిచయం. ఏది ఇవ్వమంటారో మీరు చెప్తే నేను అది ఇస్తాను. 2 ఇవ్వనా? ఒకటి సరిపోద్దా? 2 ఇద్దాం. రైట్. అయితే ముందుగా సాధారణ పరిచయం వెళ్దాం. ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం జనరల్ ఇంట్రడక్షన్. పరిచయం లేకపోతే విషయం మనకు అర్థం కాదు కనుక. ఒకటి సాధారణ పరిచయం అన్నాను, మరొకటి వివరణాత్మక పరిచయం అన్నాను. అంటే వివరణాత్మక పరిచయంలో ఉండే వివరణ సాధారణ పరిచయంలో ఉండదు. ఇది మీకు ముందుగానే అర్థం కావాలి. ముందుగా ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ని మైండ్లోకి ఎక్కించేసుకుందాం. ఓకే, నన్ను చూడండి. సాధారణ పరిచయంలో నేను కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వెరీ సింపుల్. నంబర్ 1, ప్రసంగి గ్రంథం బైబిల్లో 21వ పుస్తకం. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టమా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నో పుస్తకం ఇది?
అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని. ప్రసంగి గ్రంథం బైబిల్లోని 21వ పుస్తకం. అది నంబర్ 1. నంబర్ 2, దీనిని సొలొమోను గారు రచించారు. సాధారణ పరిచయంలో చెప్తున్నాను ఇవన్నీ. ఇది 2వ విషయం. నంబర్ 1 చెప్పండి. ఇది 21వ పుస్తకం. నంబర్ 2, ఇది సొలొమోను గారి చేత రచింపబడింది. నంబర్ 3, క్రీస్తు పూర్వం సుమారు 935లో రచింపబడింది. ఇది 3వ విషయం. ఇవన్నీ అడుగుతానండోయ్, ఇవన్నీ అడుగుతాను. చెప్పండి మళ్ళీ. నంబర్ 1, 21వ పుస్తకం. నంబర్ 2, సొలొమోను గారు రచించారు. నంబర్ 3, క్రీస్తు పూర్వం 935లో సుమారు ఇది రచింపబడింది. రైట్. ఈ పుస్తకం పేరేంటి? ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం ఏంటి? ప్రసంగి ఏంటి? ప్రసంగి ఏంటి? అది ఇప్పుడు ప్రశ్న. ప్రసంగి ఏంటి? మళ్ళీ నొక్కుతున్నాను. ప్రసంగి ఏంటి? ఏంటో చెబుతాను వినండి. డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటారు, పెయింటింగ్ చేసేవాడిని పెయింటర్ అంటారు, ప్రసంగించేవాడిని ప్రసంగి అంటారు. అంతే అంతే. ప్రసంగి అంటే ఏంటి అని అడిగితే వెరీ సింపుల్. ప్రసంగించేవాడిని ప్రసంగికుడు కదా అనేది. ఎస్ ఆర్ నో? ప్రసంగికుడు అనే కదా అనేది. రైట్. ప్రసంగికుడిని ప్రసంగి అని కూడా అనొచ్చు. 4 విషయాలు చెప్పాను ఇంతవరకు. రైట్. ఆయనను ప్రసంగి అనొచ్చు కనుక ఇప్పుడు విషయం చెప్తాను జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథంలో ఉన్నదంతా ప్రసంగం. 4వ విషయమే మాట్లాడుతున్నా. ప్రసంగి గ్రంథంలో ఉన్నదంతా ప్రసంగం. ఏ రూపంలో ఉన్న ప్రసంగం? వ్రాత రూపంలో ఉన్న ప్రసంగం. చెప్పండి. వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం. అది 4వ పాయింట్. నంబర్ 1, ఇది 21వ పుస్తకం. నంబర్ 2, సొలొమోను గారు రచించారు. నంబర్ 3, క్రీస్తు పూర్వం సుమారు 935లో ఈ పుస్తకం రాయబడింది. నంబర్ 4, వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం ఇది. క్లియరా? కష్టంగా ఉందా? ఈజీగా ఉందా? ఈజీగానే ఉంది. 5, మీరు చెప్పండి. ప్రసంగి గ్రంథంలో ఎక్కువగా కనబడే పదం ఏమిటి? అబ్బా భలే చెప్పారు. ఆ ఒక్కటి తప్ప ఇంకేం అర్థం కాలేదు కదా మీకు ప్రసంగం. ప్రసంగి గ్రంథంలో ఆ ఒక్కటే అందరికి బాగా అర్థమైంది. ప్రసంగి గ్రంథంలో ఎక్కువగా కనబడే పదం, ఎక్కువగా వినపడే పదం, అందరి మనసుల్లో ప్రసంగి గ్రంథం అనగానే వెంటనే ఒక పదం గుర్తొచ్చేదే. గట్టిగా చెప్పాలి, వ్యర్థము. అంతేనా? విషయం ఏంటంటే వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న, అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ఇది. అర్థమైందో లేదో మరొకసారి. 5వ పాయింట్. ఇది 5వ పాయింట్. వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న, అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ఇది. మీరు అదే రాసుకోవాలి, నాకు అదే చెప్పాలి తర్వాత. రైట్. వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న, అర్థం ఎక్కువ ఉన్న గ్రంథం ఇది. 5 విషయాలు చెప్పాను. స్టార్ట్. నంబర్ 1, ఇది 21వ పుస్తకం. నంబర్ 2, సొలొమోను గారు రచించారు. నంబర్ 3, క్రీస్తు పూర్వం సుమారు 935లో ఇది రాయబడింది. నంబర్ 4, వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం ఇది. ఆయన ప్రసంగికుడు. నంబర్ 5, వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న, అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ఇది. నంబర్ 6, మనకు బైబిల్లో సొలొమోను గారి చేత రచింపబడిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అందులో సామెతల గ్రంథం ఒకటి, ప్రసంగి గ్రంథం ఒకటి, పరమగీతములు కూడా ఆయన చేతనే రాయబడింది. అయితే వీటిని వరుస క్రమంలో మాట్లాడితే సొలొమోను గారు ఫస్ట్ ఏ పుస్తకం రాశాడు ఈ మూడిట్లో, సెకండ్ ఏం రాశాడు, థర్డ్ ఏం రాశాడు అని అడిగితే ప్రపంచ క్రైస్తవ్యంలో దాదాపుగా పండితులందరూ ఒప్పుకునే ఒక అభిప్రాయమే, వెలిబుచ్చే అభిప్రాయమే, మనకు ఇది నిజమే అనిపించేటువంటి అభిప్రాయమే. ఆయన రచించినటువంటి 3 పుస్తకాలలో మొట్టమొదట పరమగీతాలు, ఆ తర్వాత సామెతల గ్రంథము, ఆ తర్వాత ప్రసంగి గ్రంథం. వరుస క్రమంలో ఈ 3 పుస్తకాలు. జనరల్ ఇంట్రడక్షన్ కనుక ఇవి చెప్తున్నాను. చెప్పండి, సొలొమోను గారు రచించిన పుస్తకాల పేర్లు ఏమిటి? పరమగీతములు, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. వరుస క్రమంలో మాట్లాడితే మొట్టమొదటి పరమగీతములు ఆయన తన యవన ప్రాయంలో రాసినట్టుగా అభిప్రాయపడతారు. అలాగే సామెతల గ్రంథాన్ని ఆయన తన ఒక పతాక స్థాయిలో, ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అన్ని విషయాలలో ఆయన సామెతల గ్రంథాన్ని రాసినట్టుగా, సామెతలను రూపొందించినట్టుగా ఆయన గురించి మాట్లాడతారు. అలాగనే ప్రసంగి గ్రంథం
ఆయన జీవితంలో చివరి దశలో రాసినటువంటి పుస్తకం అని చెబుతారు. ఇది 6వ విషయం. వరుస క్రమంలో ఆయన రచించిన పుస్తకాలు. క్లియర్ ఎవ్రీబడి? చెప్పేస్తారా? నంబర్ 1 ఇది 21వ పుస్తకం. నంబర్ 2 సొలొమోను గారు రచించారు. నంబర్ 3 క్రీస్తుపురం సుమారు 935లో రాయబడింది. నంబర్ 4 వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం ఇది. నంబర్ 5 వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ఇది. నంబర్ 6 వరుస క్రమములో పరమగీతములు, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. ఇది ఆర్డర్లో మనం చూడొచ్చు, క్రొనలాజికల్ ఆర్డర్లో. ఓకే, ఆయన యొక్క లైఫ్లో ఆయన రచించినటువంటి పుస్తకాలను గురించి మాట్లాడితే పోతే నంబర్ 7 ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రసంగి అని పిలిచారు. తెలుగు బైబిల్లో ఈ పుస్తకం పేరేమిటి? ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం. అయితే ఒరిజినల్గా ఇది ఏ భాషలో రాయబడింది? ఒరిజినల్గా పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? హీబ్రూ భాషలో రాయబడింది. హెబ్రీ బైబిల్లో అంటే హీబ్రూ భాషలో ఈ పుస్తకానికి ఉన్న పేరు కోహెలెత్. అది చూడండి, ప్రసంగి గ్రంథాన్ని ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో ఇలా పిలుస్తారు, కోహెలెత్. స్పెల్లింగ్స్ మీకు 2 ఇచ్చాను అక్కడ. కోహెలెత్ అంటే ఏంటనేది నేను తర్వాత చెప్తాను. హీబ్రూ బైబిల్లో దాన్ని అలా పిలుస్తారని మాత్రం మనసులో పెట్టుకోండి. ఈ పదం మనకు ముఖ్యం కనుక దీన్ని ఇక్కడ మీకు పరిచయం చేశాను. ప్రసంగి గ్రంథాన్ని ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో దానికి ఉన్నటువంటి పేరది. రైట్? అంతే. ఇదే 7వ విషయం. కోహెలెత్ అని ఎందుకు పిలిచారు, కోహెలెత్ అంటే ఏంటనే నేను తర్వాత చెప్తాను. జనరల్ ఇంట్రడక్షన్లో ఇట్లే ఉండాలి విషయం, అంతవరకే చాలు. రైటా? 7 విషయాలు చెప్పాను. 8ఏనా ఇప్పుడు చెప్పాల్సింది? 8 చెప్పాలి. విషయం ఏంటంటే ఒరిజినల్గా హీబ్రూ భాషలో రాయబడినటువంటి పాత నిబంధన, ప్రసంగి గ్రంథం పాత నిబంధనలోనే ఉంది. ఒరిజినల్గా హెబ్రీ భాషలో రాయబడినటువంటి పాత నిబంధన తర్వాత కాలంలో మొట్టమొదటిసారి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. పాత నిబంధన ఒరిజినల్గా రాయబడింది హెబ్రీ భాషలో అయితే అది ఇప్పుడు మనకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అన్ని భాషల్లో ఉంది పాత నిబంధన. కానీ మొట్టమొదట ఈ పాత నిబంధనను ట్రాన్స్లేట్ చేసింది ఏ భాషలోని అని అడిగితే అది గ్రీకు భాష. గ్రీకు భాషలో ఈ ప్రసంగి గ్రంథాన్ని ఏమని పిలిచారో స్క్రీన్ మీద చూద్దాం. గ్రీకు భాషలో దీనిని ఎక్లీజియాస్టిస్ అని పిలిచారు. హీబ్రూలో అయితే కోహెలెత్, గ్రీకు భాషలో అయితే ఎక్లీజియాస్టిస్. రైట్. విషయం ఏంటంటే గ్రీకులో ఉన్న ఎక్లీజియాస్టిసే ఇంగ్లీష్లో కూడా అదే ఉంటుంది. గ్రీకులో ఉన్న ఎక్లీజియాస్టిస్ అనే పేరే ఇంగ్లీష్లో కూడా ఎక్లీజియాస్టిసే. ఎక్లీజియాస్టిస్ అంటే ఏమిటనే తర్వాత మాట్లాడుకుందాం. పేర్లు పరిచయం చేస్తున్నా మీకు. 8 విషయాలు చెప్పాను. రైట్, చెప్తారు ఒకసారి. నంబర్ 1 ఇది 21వ పుస్తకం. నంబర్ 2 సొలొమోను గారు రచించారు. నంబర్ 3 క్రీస్తుపురం సుమారు 935లో ఇది రాయబడింది. నంబర్ 4 వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం ఇది. నంబర్ 5 వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ఇది. నంబర్ 6 వరుస క్రమములో ఆయన రచించిన పుస్తకాలు పరమగీతాలు, సామెతల గ్రంథం, అలాగనే ప్రసంగి గ్రంథం. నంబర్ 7 హీబ్రూ బైబిల్లో దానిని కోహెలెత్ అని పిలిచారు. నంబర్ 8 గ్రీకు భాషలో దీనిని ఎక్లీజియాస్టిస్ అని పిలిచారు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే అని మాట్లాడుకున్నాం. కోహెలెత్ అనే పదానికి, కోహెలెత్ అనేటువంటి హీబ్రూ పదానికి ఉండేటువంటి జనరల్గా దాని అర్థాలు ఏంటో మనం చూస్తే, ఒకటి టీచర్, గుర్తుపెట్టుకోండి పేర్లు. కోహెలెత్ అనేటువంటి పదానికి ఉండేటువంటి పేర్లు అర్థాలు ఏంటంటే, ఒకటి టీచర్ లేదా ప్రీచర్. చెప్పండి, టీచర్ లేదా ప్రీచర్ లేదా సంఘనాయకుడు, a leader of an assembly లేదా ద లీడర్ ఆఫ్ అన్ అసెంబ్లీ. అసెంబ్లీ అంటే సంఘం. ఓహో, కోహెలెత్ అనేటువంటి పదానికి ముఖ్యంగా 3 అర్థాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. బోధకుడు, ప్రసంగికుడు, సంఘనాయకుడు. చెప్పండి, బోధకుడు, ప్రసంగికుడు, సంఘనాయకుడు అనే అర్థాలలో కోహెలెత్ అనేటువంటి పదం ఉంది. అదే 9వ విషయం.
రైట్ ఎవ్రీబడి? చెప్పండి, ప్రధానంగా ఎన్ని అర్థాలను మనం తీసుకోవచ్చు ఇక్కడ? 3. నంబర్ 1 టీచర్, నంబర్ 2 ప్రీచర్, నంబర్ 3 ద లీడర్ ఆఫ్ అన్ అసెంబ్లీ, అంటే ఒక సంఘానికి నాయకుడు. ఈ 3 పదాలను మనము కొహెలెత్ అనేటువంటి హీబ్రూ పదానికి అర్థాలుగా మన మనసులో పెట్టుకుందాం. ఇక సాధారణ పరిచయంలో చిట్ట చివరిది 10వది. ప్రసంగి గ్రంథంలో మనకు ప్రసంగి అనేటువంటి పేరు 7 సార్లు కనబడుతుంది. ప్రసంగి గ్రంథములో ప్రసంగి అనేటువంటి పేరు పదం 7 సార్లు కనపడుతుంది. ఆ 7 సార్లు మొదటి అధ్యాయంలో 3 సార్లు, చివరి అధ్యాయంలో 3 సార్లు. అక్కడ 6 అయిపోయినాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. ప్రసంగి అనే పేరు ప్రసంగి గ్రంథంలో 7 సార్లు కనపడుతుంది. ఆ 7లో మొదటి అధ్యాయంలో 3 సార్లు, చివరి అధ్యాయంలో 3 సార్లు. చివరి అధ్యాయం అంటే 12వ అధ్యాయం. మధ్యలో 7వ అధ్యాయంలో ఒకసారి కనపడుతుంది. చెప్పండి, ఏ అధ్యాయంలో ప్రసంగి కనపడుతుంది పేరు? మొదటి అధ్యాయము, 7వ అధ్యాయము, 12వ అధ్యాయం. రైట్. మొదటి అధ్యాయంలో అయితే మొదటి వచనము, 2వ వచనం, 12వ వచనం. మొదటి వచనము, 2వ వచనం, 12వ వచనం. ప్రసంగి అనే పేరు మనకు కనబడే వచనాలు. మొదటి అధ్యాయంలో మొదటి వచనం, 2వ వచనం, 12వ వచనం. 7వ అధ్యాయంలో అయితే 27వ వచనం. 7వ అధ్యాయంలో అయితే 27వ వచనం. 12వ అధ్యాయంలో అయితే 8, 9, 10 వచనాలు. 12వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు. రైటా? ఇప్పుడు మొత్తం మీకు ఎన్ని చెప్పినట్టు? నేను 10 చెప్పాను. స్పీడ్కి చెప్పాను. నంబర్ 1 ఇది 21వ పుస్తకం. నంబర్ 2 సొలొమోను గారు రచించారు. నంబర్ 3 క్రీస్తుపూర్వం సుమారు 935లో ఇది రచింపబడింది. నంబర్ 4 ఇది వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం. నంబర్ 5 వ్యర్థం అనే పదం ఎక్కువ ఉన్న, అర్థం ఎక్కువ ఉన్న పుస్తకం ఇది. నంబర్ 6 క్రొనాలజికల్ ఆర్డర్లో పరమగీతాలు, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం. నంబర్ 7 కొహెలెత్ అని దీనికి హీబ్రూ భాషలో మనకు పేరు కనపడుతుంది. గ్రీక్ భాషలో అయితే నంబర్ 8 ఎక్లీసియాస్టిస్ అని కనబడుతుంది. ఇంగ్లీష్లో కూడా అదే. దీనికి అర్థం నంబర్ 9 టీచర్ అని కానీ, ప్రీచర్ అని కానీ, ద లీడర్ ఆఫ్ అన్ అసెంబ్లీ అని కానీ మనం తీసుకోవాలి. బోధకుడు తెలుగులో, లేదా ప్రసంగికుడు, లేదా సంఘనాయకుడు అని తీసుకోవాలి. అండ్ లాస్ట్ ప్రసంగి అనేటువంటి ఈ పేరు, ఈ పదం మనకు 7 సార్లు ప్రసంగి గ్రంథంలో కనపడుతుంది. మొదటి అధ్యాయంలో 3, 12వ అధ్యాయంలో 3 సార్లు, అలాగే 7వ అధ్యాయంలో ఒక్కసారి. వచనాలు కూడా మీకు చెప్పాను. ఈ 10 విషయాలను స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, మీకు తెలుగులోను, ఇంగ్లీష్లో రెండింటిలోనూ చూపిస్తున్నాం. ఇప్పుడు మీరు నేర్చుకున్న 10 విషయాలే అక్కడ కనపడుతున్నాయి. రైట్, వెరీ గుడ్. ఇక్కడతో మీకు పరిచయంలోని సాధారణ పరిచయం క్లోజ్ అయిపోయింది. 2 రకాల పరిచయాలు అని చెప్పాను. అందులో మొదటి పరిచయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇక నెమ్మదిగా 2వ పరిచయంలోనికి వెళ్దాం. ఇది డీటెయిల్డ్ ఇంట్రడక్షన్ లేదా వివరణాత్మక పరిచయం. వివరణాత్మక పరిచయం. రైట్, వెరీ గుడ్. వివరణాత్మక పరిచయంలో నేను మొత్తం 3 విషయాలు మాట్లాడబోతున్నా. అంటే జనరల్ ఇంట్రడక్షన్ కంటే కొంచెం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు వివరణాత్మక పరిచయం, డీటెయిల్డ్ ఇంట్రడక్షన్లో నేను మొత్తం 3 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా. చూడండి అక్కడ. ఓహో, వివరణాత్మక పరిచయంలో నేను 3 విషయాలు నేర్చుకోబోతున్నాను అన్నమాట. ఓకే. అందులో నంబర్ 1 రచయిత. అందులో నంబర్ 1 రచయిత. ఓకే, రైట్. నన్ను చూడండి. రచయితకు సంబంధించి నేను మొత్తం 8 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రచయితకు సంబంధించి మొత్తం 8 విషయాలు. అందులో బైబిల్ అందరూ తెరిచి కొన్ని వచనాలను జాగ్రత్తగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. అందులో నంబర్ 1 ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయాన్ని తీద్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం. ఎక్స్క్యూజ్ మీ, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? రచయిత గురించి. అంటే రచయిత ఎవరు అనేటువంటి ప్రశ్నకు, రచయిత ఎవరు అనే ప్రశ్నకు. అదేంటిది సొలొమోను అని చెప్పేశారు కదా, సొలొమోను అని చెప్పేశారు కదా ఆల్రెడీ జనరల్ ఇంట్రడక్షన్లో. మళ్ళీ ఇప్పుడు రచయిత ఎవరో తెలుసుకోవడానికి ఎందుకు అని అడిగితే విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో సొలొమోను అనే పేరు లేదు. అది ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైందా? ప్రసంగి గ్రంథంలో సొలొమోను అనే పేరు లేదు. సామెతల గ్రంథంలో సొలొమోను ఉంది, పరమగీతాలలో సొలొమోను ఉంది, ప్రసంగి గ్రంథంలో సొలొమోను లేదు.
నేనేమో సొలొమోను అని చెప్పేసి మీకు జనరల్ ఇంట్రడక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏముంది అక్కడ? పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం సొలొమోను రచించిన పరమగీతము అనుంది. ఆ పరిచయం మీకు ప్రసంగి గ్రంథానికి లేదు. అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. సొలొమోను అనేటువంటి పేరు సామెతల్లో కనపడుతుంది, సొలొమోను అనే పేరు పరమగీతాల్లో కనపడుతుంది, కానీ ప్రసంగి గ్రంథంలో లేదు. అందుకే కొంతమంది సొలొమోను అనే పేరు ప్రసంగి గ్రంథంలో లేనప్పుడు మీరు సొలొమోను అని ఎలా నిర్ధారిస్తారని చరిత్రలో ప్రశ్నలు కూడా వేశారు. సొలొమోను కాదు అని కూడా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. గనుక దీని వెనుక మనం ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, రైటా? అందుకే రచయిత గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అంటున్నాను. అందులో మొత్తం 8 విషయాలు మాట్లాడుకుందాం. ఆ 8 విషయాలలో నంబర్ 1 ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. మనం దీన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. మనం దీన్ని రచయిత ఎవరో కనిపెట్టడానికి దీనిని ఒకటి తీసుకుందాం. ఓహో, ప్రసంగి గ్రంథములో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన దావీదు కుమారుడు అన్నమాట. అదొక క్లూ దొరికింది మనకు. యెరూషలేములో రాజుగా ఉన్నాడనమాట, ఇది ఒక క్లూ దొరికింది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. మొత్తం 8లో ఇది మొదటిది. నేను చెప్పాలనుకున్న 8 విషయాలలో ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నది మొదటిది. ఏమిటది? ఆయన దావీదు కుమారుడు. నంబర్ 2 యెరూషలేములో రాజు. దావీదు కుమారుడు యెరూషలేములో రాజు. ఆయన యెరూషలేములో రాజు అని చెప్పడానికి 12వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై ఉంటిని. మొదటి వచనంలో ఏదైతే చెప్పాడో 12వ వచనంలో అదే చెప్తున్నాడు. 16వ వచనం కూడా చూద్దాం. 16వ వచనం, యెరూషలేమునందు అనేటువంటి ఒక క్లూ మనకిస్తున్నాడు. ఓహో, ఈయన గురించి మనకు ఒక 3 విషయాలు ఇప్పుడు కనపడుతున్నాయి. 1 ఆయన దావీదు కుమారుడు, 2 ఆయన రాజు, 3 యెరూషలేములో ఉండి పరిపాలించాడు అనేటువంటి ఆధారాలు మనకు ప్రసంగి గ్రంథంలో కనపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, రచయిత ఎవరో మనం కనిపెట్టడానికి 8 విషయాలు మాట్లాడుకుందామన్నాను. అందులో 1 ఇప్పుడు మీ ముందు ప్రస్తావించాను. అందులో 3 వచనాలు ఇచ్చాను మీకు ప్రసంగి గ్రంథంలో. 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. రైట్, అది నంబర్ 1. ఈ పదాలు చూస్తుంటే ఇవి సొలొమోను గారికి అప్లై అవుతాయో లేదో మనం ఆలోచిద్దాం. సొలొమోను గారు ఇంతకు దావీదు కుమారుడేనా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, సొలొమోను ఇంతకు దావీదు కుమారుడేనా? వెరీ గుడ్, దావీదు కుమారుడే. ఆయన రాజుగా తన జీవితంలో పని చేశాడు. యెరూషలేములో ఉండే ఆయన రాజుగా ఉన్నాడంటే ఎస్, యెరూషలేములో ఉండే రాజుగా ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అలాగైతే మరి సరే, తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం నెమ్మదిగా. ప్రసంగి గ్రంథంలో ఉండేటువంటి మాటలు సొలొమోను గారికి అప్లై అవుతాయో లేవో, సొలొమోను గారికి మనము అప్లై చేసి మాట్లాడొచ్చో లేదో మరికొన్ని ఆధారాలు మనం తీసుకుందాం. నంబర్ 2 అదే ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనం పూర్తిగా చదువుదాం. నంబర్ 2కి వెళ్తున్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనం పూర్తిగా చదువుదాం ఇప్పుడు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిని, జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించి తిని. అది మనకు దొరుకుతున్నటువంటి మరొక క్లూ. అంటే యెరూషలేములో రాజుగా ఉండి, దావీదు కుమారుడిగా ఉండి, అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని నేను పొందిన వాడను, నాకంటే ముందుగున్నటువంటి, నాకంటే పూర్వం ఉన్న వాళ్ళందరికంటే అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ రచయిత చెబుతున్నాడు. అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించిన వాడు ఎవరై ఉంటారా అని మనం బైబిల్లో చూస్తే ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. ఒక్కసారి 12వ వచనం జాగ్రత్తగా చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోను గారితో. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒక్కడును ఉండడు. ఈ యొక్క సర్టిఫికెట్ కానీ, ఈ యొక్క ఆశీర్వాదం కానీ చరిత్రలో ఎవరికి దక్కింది అని అడిగితే దావీదు కుమారుడును యెరూషలేములో రాజుగా ఉన్న సొలొమోను గారికి మాత్రమే ఈ మాటలు అప్లై అవుతున్నాయి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అనే పేరు లేనంత మాత్రాన ఇది సొలొమోను గారికి అప్లై కాలేని మాటలు అన్నట్టుగా కాకుండా ఇది సొలొమోను గారికి మాత్రమే చెందేటువంటి మాటలుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. గమనించవలసిందిగా మనవి. 2 విషయాలు చెప్పాను ఇంతవరకు.
మొత్తం 8 చెబుతానన్నాను. అందులో రెండవది, తనకంటే ముందున్న వారందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించిన వాడని రచయిత గురించి మనము ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాం. వెళ్దాం. నంబర్ 3, 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. చాలు. అంటే ఆయన యొక్క ఆస్తి, ఆయన దగ్గర ఉన్న బంగారం, ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి, అబ్బో ఇంకెవ్వరికీ లేదేమో అని అనిపించేలా ఈ యొక్క మనకు పోర్షన్లో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో మనకు క్లూ దొరుకుతుంది. ఒకసారి చరిత్రలో ఇది ఎవరికి అప్లై అవుతుందో ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథంలోనే మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం నుండి దయచేసి 23వ వచనం వరకు, 11వ వచనము నుండి 23వ వచనం వరకు మీరు ఎప్పుడైనా టైం దొరికి ఒకవేళ మీరు చదివితే ఆయన ఆస్తిపాస్తులు ఏ లెవెల్లో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. 11వ వచనం నుంచి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 11 నుంచి 23 వచనములు. మరియు నేను చదువుతాను. ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు, ఓఫీరు నుండి చందనపు మ్రాణులు, రత్నములను బహువిస్తారంగా తెచ్చాను. నెక్స్ట్, ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరునకు స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించాను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను గారి వైభవాన్ని ఈ పోర్షన్ చూపిస్తోంది. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులు తమ దేశం తిరిగి వెళ్ళిరి. 14వ వచనం. ఏటేటా సొలొమోనుకు వచ్చుచున్న బంగారము 1332 మణుగుల ఎత్తు. అది చాలా విస్తారంగా ఉన్నటువంటి అది మొత్తం అది. నెక్స్ట్ 15. ఇదిగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యుద్ధ నుండి, అరబీ రాజుల యుద్ధ నుండి, దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరం ముందుంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దానిని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు ప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. అది అంటలేం చేద్దాం. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారంవి. చూడండి అక్కడ. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది ఒకటి లేదు. ఈ మాట చూడండి. ఇప్పుడు నెక్స్ట్, సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. వెండి అంటే అసలు లెక్కే కాదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. ఎందుకు చదివానబ్బా ఇంత? రచయిత ఎవరో కనిపెట్టడానికి ప్రసంగి గ్రంథములో క్లూస్ కోసం వెతికితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన ఆస్తిపాస్తుల గురించి, ఆయన సంపత్తు గురించి మాట్లాడితే, ఇంత ఆస్తి, ఇంత గొప్ప వైభవం, ఇంత గొప్ప సంపద చరిత్రలో సొలొమోన్ అనే రాజుకు తప్ప ఇంకెవ్వరికి లేదు అని మనం చూస్తున్నాం. అర్థమైంది అనుకుంటాను కదా పాయింట్. రైట్, ఇది 3వ విషయం. నెమ్మదిగా మనం 4వ విషయంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథంలోనే క్లూ కోసం చూడాలి. 2వ అధ్యాయం, మళ్ళీ ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. చూస్తున్నారా? అంటే కేవలము బంగారము వెండి మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి దాసులు, పనివారు విస్తారంగా ఉన్నట్టుగా 7వ వచనం కనపడుతుంది. 7వ వచనంలో చూస్తున్నాం. 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథంలో. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు, 20 నుంచి 23 వచనాలు చూద్దాం.
అయితే ఇశ్రాయేలీలు కాని అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారు ఉండిరి. ఇశ్రాయేలీలు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశము శేషించినటువంటి వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలా జరుగుతున్నది. అయితే ఇశ్రాయేలీలో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రాణువ వారును, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి. 23వ వచనం, సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 580 మంది. ప్రధానులే 580 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. అంటే సొలొమోను గారికి అనేక మంది సేవకులు, దాసులు, పనివారు ఉన్నట్టుగా మనకు రాజుల గ్రంథంలో కనపడుతుంది. ప్రసంగి గ్రంథంలో రచయిత ఇది నాకున్నటువంటి ఒక స్థితి అని ఆయన 2వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎవరికి అప్లై అవుతున్నాయి ఇవన్నీ కూడా? దయచేసి సొలొమోను గారికి అప్లై అవుతున్నాయి. సొలొమోను అనే పేరు లేకపోయినా ప్రసంగి గ్రంథ రచయిత సొలొమోనే అనిపించేలా ఈ మాటలన్నీ మనకు కనబడుతున్నాయి. ఇది మనం గమనించాలి. రైటా? ఇంకా ముందుకెళ్దాం. నెమ్మదిగా మరొక వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథంలోనే 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథంలోనే 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 4 నుండి 6 వచనములు. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. 6వ వచనం వరకు చదువుదాం. 6వ వచనం వరకు. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకుంటుని. మొత్తానికి ఎన్నో ప్రాజెక్ట్స్ ఆయన చరిత్రలో కనబడుతున్నాయి. ఎన్నో బిల్డింగ్ ప్రాజెక్ట్స్, నిర్మాణ పనులు ఆయన యొక్క కెరియర్లో, ఆయన పరిపాలనలో కనబడుతున్నాయి. మీరు ఒక్కసారి తర్వాత, మనకు టైం లేదు కానీ, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు తర్వాత మీరు చదివితే ఆయన నిర్మాణ పనులన్నీ అక్కడ కనపడతాయి. చదువుతారని అనుకుంటున్నాను. ఓకే, రైట్, వెళ్ళిపోదాం. 6వది రచయితకు సంబంధించి మరొక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి ఇందాక మనం చదువుకున్నాం 7వ వచనము. 4 నుంచి 7వ వచనం వరకు మనం చదివితే 6 వచనాలు ఇందాక చదువుకున్నాం. వృక్షముల గురించి మనం అక్కడ చూస్తాం. 7వ వచనంలో పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రెమేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని అని కనబడుతుంది. ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం ఒక్కసారి చూద్దాం. 33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములను వాటన్నిటి గురించి అతడు వ్రాసెను అని కనబడుతుంది. చూడండి, అంటే సొలొమోను గారికి జంతు ప్రపంచంపై, వృక్ష ప్రపంచంపై, జలచర ప్రపంచంపై ఎంతో అవగాహన ఉన్నట్టుగా మనకు రాజుల గ్రంథంలో కనబడుతుంటే, ఆయన ప్రసంగి గ్రంథంలో కూడా ఫలవృక్షములను గురించి, పశువుల గురించి ఆయన తన దగ్గర విస్తారంగా ఇవన్నీ ఉన్నట్టుగా ఆయన ఒక క్లూ ఇవ్వడం జరిగింది రచయిత. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే రచయితకు వృక్ష ప్రపంచంపై, జంతు ప్రపంచంపై, జలచర ప్రపంచంపై మంచి పట్టున్నట్టుగా మనం చూడొచ్చు. అలాంటి జ్ఞాని సొలొమోను గారు తప్ప మనకి ఇంకెవరు కనబడడం లేదు. గనుక రచయిత సొలొమోను గారే అని చెప్పడానికి ప్రసంగి గ్రంథంలో విస్తారంగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. మొత్తం 8 చూపిస్తానన్నాను. ఇంతవరకు ఎన్ని చూపించినట్టు? 6 చూపించారు. నెమ్మదిగా 7వ ఆధారంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయానికి రండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 20. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఈ స్టేట్మెంట్ కనబడుతుంది ప్రసంగి గ్రంథంలో. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని ప్రసంగి గ్రంథంలో రచయిత చెబుతుంటే, ఈ మాట చరిత్రలో ఎవరు చెప్పారని చూస్తే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 46వ వచనంలో చరిత్రలో రాజైన సొలొమోను గారు మాట్లాడుతున్న మాట ఏమిటో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. పాపము చెయ్యని వాడు ఒకడును లేడు.
సొలొమోను గారు రాజుల గ్రంథంలో ఏం చెప్పాడో ప్రసంగి గ్రంథంలో అదే కనపడుతోంది. అంటే ప్రసంగి గ్రంథ రచయిత సొలొమోను గారే అని చెప్పడానికి మనకు దొరుకుతున్న మరొక ఆధారం, ఎవిడెన్స్. ఓకే, వెరీ గుడ్. ఇక చివరిగా 8వది ఏంటో చూద్దాం. ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయం. ఒక్కసారి 9వ వచనం చూసి ఆనందించండి. 9వ వచనం, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి, నెక్స్ట్ మాట, అనేక సామెతలను అనుక్రమపరచెను. ఈ మాట చూడగానే మీకు వెంటనే గుర్తొచ్చే పదమే సొలొమోను, వెంటనే గుర్తొచ్చే పేరే సొలొమోను అని చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చదువుదామా? 12వ అధ్యాయం 9వ వచనం, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానమును బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. రాజుల మొదటి గ్రంథానికి వద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనము ఒకసారి చూద్దాం. 32వ వచనం, అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. సామెతల గురించి మనం ఫోకస్ చేస్తే వేలకు వేల సామెతలను అనుక్రమపరిచిన దావీదు కుమారుడును యెరూషలేములో రాజు ఎవరు అని అడిగితే సొలొమోను గారి పేరే కనబడుతోంది. ఇవన్నీ చూస్తుంటే మీకు సొలొమోను గారు కాకుండా మరొకరు ఎవరైనా అనిపించే ఒక మైండ్ ఏమైనా వస్తుందా? లేదు కదా? రైట్. ఇప్పుడు స్క్రీన్ మీద 8 విషయాలను చూద్దాం. టేబుల్ నెంబర్ 1. నేనేం చెప్పాను అవే కనపడుతున్నాయి మీకు. రచయిత గురించి 4 విషయాలు మొదటి టేబుల్లోను, ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు మీకు. రైట్. అలాగే టేబుల్ నెంబర్ 2, ఓకే, రైట్. అదండి సంగతి. చెప్పండి, ప్రసంగి గ్రంథ రచయిత ఎవరు? సొలొమోను గారు. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎవరి మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? ఏం దెబ్బతినలేదుగా. సో ప్రసంగి గ్రంథ రచయిత సొలొమోను గారే అని బలంగా మనకు ఆధారాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది అధ్యక్ష. కాకపోతే సొలొమోను గారు కాదు అని చెప్పేవాళ్ళు కూడా చాలా బలంగానే వాళ్ళ ఆధారాలు చూపించారు. అది మాట్లాడుకుందాం ఇప్పుడు. స్క్రీన్ మీద అబ్జెక్షన్స్, అభ్యంతరాలు. ఇప్పుడు ఏం చూడబోతున్నాం? సొలొమోను గారు కాదు అని చెప్పేవాళ్ళు ఏ వచనాలు చూపిస్తారో మీ ముందు ఉంచబోతున్నాను. బాగుందా గ్రంథ వివరణ? రైట్. సొలొమోను గారు కాదు అని చెప్పేవాళ్ళు ప్రధానంగా చూపించే అభ్యంతరాలు మొత్తం 4 రకాల అభ్యంతరాలు. మెయిన్లీ 4 types of objections. రైట్. చెప్పండి. ఇంతవరకు సొలొమోను గారే అని చాలా బలంగా మాట్లాడాం మనం, కేకలు వేసి మళ్ళీ. కానీ ఆయన కాదు, సొలొమోను కాదు అని చెప్పేవాళ్ళు ప్రధానంగా 4 రకాల అభ్యంతరాలు చూపిస్తారు. అందులో మొదటిది స్క్రీన్ మీద చూద్దాం, ఆన్ ద స్క్రీన్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూపించి సొలొమోను గారు కాదు అని చెప్పే ఒక అబ్జెక్షన్ మనకు చరిత్రలో కనపడుతుంది. అసలు అబ్జెక్షన్ నెంబర్ 1 ఇది, అభ్యంతరం నెంబర్ 1 ఇది. రైటా? అసలు 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి, రండి. అందరు తీద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో చూద్దాం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై ఉంటిని అనే పదం అండర్లైన్ చేయండి. రాజునై ఉంటిని అని అంటున్నాడు రచయిత. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ సొలొమోన్ అనే మనిషే కనుక ప్రసంగి గ్రంథ రచయిత అయితే, సొలొమోన్ అనేటువంటి ఆయన చనిపోయేంత వరకు రాజుగానే ఉన్నాడు. మధ్యలో రాజరికపు హోదా ఎప్పుడు కోల్పోలేదు, మధ్యలో ఎప్పుడు గద్దె దిగలేదు. గతములో నేను రాజుగా ఉంటిని అని సొలొమోన్కి అప్లై అవ్వదు. మీకు అర్థమైంది అబ్జెక్షన్? సొలొమోను రాజు కరెక్టే, యెరూషలేములో ఉన్నాడు కరెక్టే, కానీ ఆయన అంటున్నాడు ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై యుంటిని అన్నాడే. అంటే ఈయన రాజుగా లేని కాలంలో ఈ పుస్తకం రాశాడన్నమాట. ఈ పుస్తకం రాసే సమయానికి, లేదా ఈ ప్రసంగి గ్రంథంలోని ఈ మాటలు ఆయన చెప్పే సమయానికి ఆయన రాజు కాదన్నమాట. మరి సొలొమోనుకు అది అప్లై అవ్వదుగా.
సొలొమోను గారు చనిపోయేంత వరకు రాజుగానే ఉన్నాడు. ఇంగ్లీష్లో చూపిస్తాడు, దీన్ని చూద్దాం. అది చూడండి, ఐ వాజ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ ఇన్ జెరూసలేం. యెరూషలేంలో నేను రాజుగా ఉంటిని. వాజ్ అంటే పాస్ట్. ఇది అబ్జెక్షన్ అనమాట. రైట్, విందాం. ఇక ఈ అబ్జెక్షన్ ఇంతకు వ్యాలిడ్ అబ్జెక్షనేనా? ఈ అబ్జెక్షన్ ఇంతకు మనము కరెక్టేనా అని మనం అనే ఒక అబ్జెక్షనేనా అని చూస్తే, భాషలో ఒక శైలి ఉంటుంది, భాషలో వ్యాకరణం ఉంటుంది. నేను ఫస్ట్ అబ్జెక్షన్కి ఆన్సర్ చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చూపించాను. ఐ వాజ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ ఇన్ జెరూసలేం అని చూసాం. ఐ వాజ్ అని కనబడుతుంది. విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో ఒక మనిషి, ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక మాట అంటున్నాను, జాగ్రత్తగా వినండి మాట. ఏమండి, నేను ఇప్పుడు 2023లో ఉన్నాను. ఒక మనిషిగా నా జీవితంలో నేనేం సాధించానని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. ఒక మనిషిగా నా జీవితంలో నేనేం సాధించానని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సాధించలేదని నాకు అనిపించింది అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు వెంటనే, ఓహో, ఈయన ఇంతకుముందు మనిషిగా ఉండేవాడు అన్నమాట, ఆయన ఇంతకుముందు ఒకప్పుడు మనిషిగా ఉండేవాడు అన్నమాట, ఇప్పుడు మాట్లాడే టైంకి ఈయన మనిషి కాదన్నమాట అని మీరు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను నా శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. మీకు అర్థం కాలేదండి. మనం మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలలో, ఇప్పుడు ఇక్కడ చాలామంది టీచర్లు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్గా నేనేమి సంపాదించాను, ఒక టీచర్గా నేనేం సాధించానని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే మీరు అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు టీచర్ కాదా నేను అడిగితే, అయ్యో బాబు ఇప్పుడు కూడా నేను టీచరేనండి, కాకపోతే నేను టీచర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి చేశాను అనేది, అంటే నేను టీచర్గా ఏమి సాధించాను, మనిషిగా ఏం సాధించాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సాధించలేదని మనం పాస్ట్లో చెబుతున్నా, అది దాని సెన్స్ ఇప్పటి వరకు అనే సెన్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ వ్యాకరణంలో దీనిని రెట్రోస్పెక్టివ్ స్టేట్మెంట్ అని అంటారు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి, అది ఆ పేరు గుర్తుపెట్టుకోండి. నోరు తిరిగినా గుర్తుపెట్టుకోండి, నోరు తిరక్కపోయినా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవడం అయితే గుర్తుపెట్టుకోండి. రైటా? దీన్ని ఏమంటారు? రెట్రోస్పెక్టివ్ స్టేట్మెంట్ అని అంటారు. రెట్రోస్పెక్టివ్ స్టేట్మెంట్ అంటే అది గతానికి సంబంధించినదిగా కనబడుతున్నా అది ఇప్పటి వరకు వర్తించేటువంటి ఒక వ్యాకరణ శైలి. మీలో ఎవరికైనా ఇంగ్లీష్ పైన కొంచెం అవగాహన ఉన్న వాళ్లకు ఇప్పుడు నేను చూపించబోయే ఒక సెంటెన్స్ మీకు అర్థమవుతుంది. ఏమని చూపించాడు? యాక్చువల్గా ఐ వాజ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ అండ్ జెరూసలేం అని అన్నాడు, కానీ అది ఏ సెన్స్లో ఉందో మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు. చూడండి, నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ ఇన్ జెరూసలేం అనే సెన్స్లో ఉంది. అంటే ఇంగ్లీష్ పైన అవగాహన ఉన్న వారికి వాజ్ అంటే ఏంటి, హ్యావ్ బీన్ అంటే ఏంటి అని మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఓకే, హ్యావ్ బీన్ అంటే ఇప్పటి వరకు అనే సెన్స్ అందులో ఉంది. ఒకప్పుడు నేను రాజు ఇప్పుడు కాదని కాదు, ఇప్పటి వరకు. అందుకే మీకు తెలుగులో సింపుల్గా ఒక స్టేట్మెంట్ చెప్పాను ఇందాక, ఒక మనిషిగా నేను ఏం సాధించానని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకేం కనపడడం లేదని అంటే, ఓహో ఈయన ఒకప్పుడు మనిషి ఏమో అని మీరు అనుకుంటే ఎంత తప్పు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని అనేటువంటి మాట ఇప్పటివరకు రాజుగా ఉన్నాను అనేటువంటి సెన్స్లోనే ఉంది, కానీ ఒకప్పుడు నేను రాజు ఇప్పుడు కాదనేటువంటి సెన్స్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఆధారాలు చూసాం, అవన్నీ ఎవరికి అప్లై అవుతున్నాయి? కేవలం సొలొమోను గారికి మాత్రమే అప్లై అవుతున్నాయి. సొలొమోను గారు తన జీవితంలో ఎప్పుడు కూడా రాజుగా లేని కాలము లేదు. కనుక ఇది ఈ 12వ వచనంలో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్ అనేది రెట్రోస్పెక్టివ్ స్టేట్మెంట్ అని అనాలి. ఇంకొకసారి చూపిస్తాడు రెట్రోస్పెక్టివ్ స్టేట్మెంట్ని, ఒకసారి గుర్తుపెట్టుకుందాం. క్లియరా? వెరీ గుడ్. అబ్జెక్షన్ నంబర్ 1 కొట్టివేయబడడం జరిగింది. అబ్జెక్షన్ నంబర్ 1 నిలబడదు. సొలొమోను గారు కాదు అని చెప్పడానికి ప్రసంగి గ్రంథం 1:12లోని వ్యాకరణాన్ని చూపిస్తూ మాట్లాడితే అది నిలబడదు అన్న విషయం ఇక్కడ మీ ముందు నేను ప్రస్తావించాను. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ అబ్జెక్షన్ అందరూ క్లియర్ అయిందా? వెరీ గుడ్. నంబర్ 2, అబ్జెక్షన్ నంబర్ 2 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, ఈ 2 వచనాలు చూపించి సొలొమోను కాదు అని చెప్పేవాళ్ళు మాట్లాడతారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, అలాగనే 2వ అధ్యాయము 7వ వచనం. ఏముందో చూద్దాం. 16వ వచనం అందరూ చూద్దాం. 1వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో చూద్దాం. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించింది అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు.
నేను మళ్ళీ చదువుతున్నాను, అందరూ చూద్దాం. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించితిని అని అంటున్నాడు. విషయం ఏంటంటే 16వ వచనంలో మొదటి అధ్యాయంలో ఈ రచయిత నేను రాజు అని చెప్పాడు. మొదటి వచనంలో బాగానే ఉంది. యెరూషలేములో నేను రాజు అన్నాడు. ఇందాక నొక్కా నేను. ఆయన ఎక్కడ రాజుగా పరిపాలన చేశాడు? యెరూషలేములో రాజుగా ఉన్నాడు. అయితే 16వ వచనంలో యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే, అంటే నాకు ముందుగా ఉన్న రాజులందరికంటే అనే భావన కనపడుతుంది. నాకు ముందుగా ఉన్న రాజులందరికంటే అనే భావన కనపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, సొలొమోను గారి కంటే ముందు యెరూషలేములో రాజుగా ఉన్నింది ఒక దావీదు గారు మాత్రమే. సౌలు గారు యెరూషలేములో రాజుగా లేడు. ఆయన సౌలు గారి పరిపాలన నాట్ ఫ్రమ్ జెరూసలేం. ఇప్పుడు సొలొమోను గారి కంటే ముందు యెరూషలేములో రాజుగా ఉన్నింది ఎంతమంది? ఒక దావీదు గారు మాత్రమే. కానీ 16వ వచనంలో ఆయన నాకు ముందున్న వారందరికంటే అనే ఒక బహువచనాన్ని చూపిస్తున్నాడు, ప్లూరల్ నంబర్. మరి సొలొమోను గారి కంటే ముందు దావీదు గారు ఒక్కడే ఉంటే ఆయన 16వ వచనంలో ప్లూరల్ నంబర్ని చెబుతున్నాడుగా, బహువచనాన్ని చూపిస్తున్నాడుగా. అలాంటప్పుడు సొలొమోన్ అయితే ఇది అప్లై అవ్వడానికి వీల్లేదు, ఎవరో తర్వాత వేరే రాజే ఖచ్చితంగా అయి ఉంటాడు అనే ఒక వాదన సొలొమోను గారు రచయిత కాదు అని చెప్పేవారు చూపించేటువంటి ఒక అబ్జెక్షన్. అలాగే 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఏముంది? యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహువిస్తారంగా సంపాదించుకుంటుని అంటున్నాడు. ఇక్కడ కూడా బహువచనమే. నాకు ముందున్న వారందరికంటే యెరూషలేము నందు, నాకు ముందున్న వారందరికంటే యెరూషలేము నందు. ఎంతమందికి అబ్జెక్షన్ అర్థమైంది చెప్పండి ఫస్ట్, ఆన్సర్ తర్వాత మాట్లాడుకుందాం. అందరికి అర్థమైంది కదా? రైట్, నిజమే కదా అని అనిపించట్లేదు? కరెక్టే కదా? మరి దావీదు గారు తప్ప సొలొమోను గారి కంటే ముందు ఎవరున్నారు యెరూషలేములో రాజులు? ఆయనేమో ఒక్కసారి కాదు 2 సార్లు చెబుతున్నాడు, నాకు ముందున్న అందరికంటే ప్లూరల్ నంబర్. రైట్, విషయం ఏంటంటే యెరూషలేముకు ఒక చరిత్ర ఉంది. అది యూదులతోనే చరిత్ర ఏం ప్రారంభం అవ్వాల. ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళక ముందు నుంచి యెరూషలేము ఉంది. బాగా విందాం, ఆన్సర్ చెప్తున్నాను. సెకండ్ అబ్జెక్షన్, ఇశ్రాయేలీలు మోషే గారి నాయకత్వములోను యెహోషువ గారి నాయకత్వములోను వాగ్దాన దేశమైన కనానుకు చేరడం కంటే పూర్వమే యెరూషలేముకు ఒక చరిత్ర ఉంది అని చెబుతున్నాను. చరిత్ర మాత్రమే కాదు, అక్కడ రాజులు కూడా ఉన్నారు. అయితే ఆ యెరూషలేము అన్న పేరుతో లేదు, యెబూసు అనే పేరుతో ఉంది. ఏ పేరుతో ఉంది? తీద్దాం కొన్ని వచనాలు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. 8వ వచనం, ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు అనగా యెరూషలేము వరకు నెక్కెను. అంటే యెబూసీయుల దేశం అంటే ఏమిటి చెప్పండి? యెరూషలేముకు అంతకుముందు ఉన్నటువంటి పేరేమిటి? యెబూసీయుల దేశం. క్లిక్ అవ్వాలి మీకు. మనం ఏం మాట్లాడుకోబోతున్నాం మీరు పసిగట్టాలి. ఇప్పుడు వెళ్దాం ఇంకా. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడప నుల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అంటే యెరూషలేముకు ఒకప్పుడు ఏం పేరుంది? యెబూసు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 4వ వచనం. తర్వాత దావీదును ఇశ్రాయేలీలందరూ
యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. అంటే ఒకప్పుడు దాని పేరు యెబూసు, అది తర్వాత యెరూషలేము అని అనబడిందనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఏమంటారు? ఏదో ఒకటి అనండి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకు యెరూషలేము కంటే యెరూషలేముకు ఒకప్పుడు ఉన్నటువంటి పేరేంటో మనకు అర్థమైపోయింది. మరి యెరూషలేముకు యెబూస్ అనే పేరు ఒకప్పుడు ఉంటే అక్కడ రాజులున్నారా? రాజులున్నారా? ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. ఎవరైనా 63వ వచనం చదవండి ఒకసారి. 63వ వచనం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 61 నుంచి 63 కలిసి ఉన్నాయి. యెరూషలేములో నివసించిన యెబూసీయులు అనే పదం అండర్లైన్ చేయండి ఒకసారి. యెరూషలేములో నివసించిన యెబూసీయులు, అది మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ఇకపోతే అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. అదే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం 22-23 వచనములు ఒకసారి చూద్దాం. 22-23 వచనములు. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగూ చేసి యెరూషలేము రాజును, ఏ రాజు? యెరూషలేము రాజు. ఈ రాజు పేరు దావీదా? చెప్పండి. యెహోషువ గ్రంథంలో యెరూషలేముకు ఒక రాజున్నాడు. యెహోషువ గ్రంథంలో యెరూషలేముకు ఒక రాజున్నాడు. గమనిస్తున్నారా? అంటే సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో నాకంటే ముందున్న వారందరికంటే ఎక్కువ జ్ఞానము నేను సంపాదించి తిని, నాకంటే ముందున్న వారందరికంటే ఎక్కువ పశువుల మందలు నేను సంపాదించి తిని అనగానే మీరు వెంటనే దావీదు గారికో సౌలు గారికి అప్లై చేయడానికి వీల్లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇశ్రాయేలీల రాజులలో యెరూషలేములో సొలొమోను గారి కంటే ముందున్నది ఒక దావీదు గారు మాత్రమే. సౌలు గారు యెరూషలేము అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా లేదు కనుక. అంటే ప్రసంగి గ్రంథములో నాకంటే ముందున్న వారందరికంటే ఎక్కువ జ్ఞానమును, నాకంటే ముందున్న వారందరికంటే ఎక్కువ ఆస్తి నేను సంపాదించానని ప్రసంగి గారు మాట్లాడేటప్పుడు, సొలొమోను గారు లేదా రచయిత మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతోంది ఇశ్రాయేలీల రాజుల గురించి కాదు. అంతకుముందు యెరూషలేములో ఉన్న రాజులు, ఇశ్రాయేలీలు కాని రాజులు, ఇశ్రాయేలీల బీజము లేని ఇతరులు, నాన్ ఇజ్రాయలైట్స్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడని మనం సులభంగా అర్థం చేసేసుకోవచ్చు. క్లియర్ పిక్చర్. అబ్జెక్షన్ నెంబర్ 2. అభ్యంతరం అందరికి అర్థమైందా? ఎన్నో అభ్యంతరం ఇది? రెండవ అభ్యంతరం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనము, అలాగనే 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్న నాకంటే ముందుగా యెరూషలేమునందున్న వారు అనగానే మనము దావీదు గారినో మరొకరినో వేసుకోకుండా అంతకుముందు ఇశ్రాయేలీలు కానివారు యెబూసీయులు ఎవరైతే ఉన్నారో యెబూసు రాజుల గురించి అది చెబుతున్నటువంటి మాట అని మనం అర్థం చేసుకోవాలి. కారణం యెరూషలేముకు అంతకుముందున్న పేరేమిటి? యెబూసు. అక్కడ ఎవరు ఉండేవారు? యెబూసీయులు ఉండేవారు. వారికి ఎవరు ఉండేవారు? రాజులు ఉండేవారు. దానికంటే ఒక చరిత్ర ఉంది అన్న విషయం అందరూ కూడా ఇక్కడ గమనించాలి. అబ్జెక్షన్ నెంబర్ 1 చెప్పాను 12వ వచనం 1వ అధ్యాయము. అబ్జెక్షన్ నెంబర్ 2 చెప్పాను 1వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అబ్జెక్షన్ నెంబర్ 1, అబ్జెక్షన్ నెంబర్ 2. క్లియర్ ఎవ్రీబడి? వెరీ గుడ్. అర్థం కాని వాళ్ళు అర్థమైన వాళ్ళని అడగండి, బ్రేక్లో వాళ్ళు చెప్తారు. ఇంకా చెప్పేది ఏముంది అక్కడ? రైట్, వెరీ గుడ్. థర్డ్ అబ్జెక్షన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అబ్జెక్షన్ నెంబర్ 3, దావీదు కుమారుడు అనుంది. ఇదేంటి దావీదు కుమారుడు అనేది కూడా అబ్జెక్షనేనా? ఇది కూడా ఒక అభ్యంతరమేనా?
అని అడిగేవారు ఉన్నారు. ఏం లేదు, వెరీ సింపుల్. ఇది పెద్ద అబ్జెక్షనే కాదు, కానీ అబ్జెక్షన్గా చూపించారు కనుక మనం ప్రస్తావించుకుంటున్నాం. దావీదు కుమారుడు అనుంది కానీ సొలొమోన్ అనలేదుగా అని అంటున్నారు అబ్జెక్షన్లో. ఇంత విన్న తర్వాత అక్కడున్న దావీదు కుమారుడు ఈ సొలొమోనే అని అర్థం చేసుకోవాలంతే. అందే ఆన్సర్. ఇప్పుడు దావీదు కుమారుడు అంటే కొంతమంది దావీదు కుమారుడు అంటే సొలొమోన్ ఎందుకు అనుకోవాలి? సొలొమోను తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దావీదు కుమారులుగానే పిలువబడతారుగా. ఇప్పుడు అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అంటాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కదా, కానీ దావీదు కూడా అబ్రహాముకు కుమారుడునే పిలువబడతాడు. అంటే తండ్రి అనగానే ఇమ్మీడియట్ ఫాదర్, డిస్టెంట్ ఫాదర్. ఇప్పుడు మా నాన్న నాకు తండ్రి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా కన్న తండ్రి నాకు తండ్రి, మా తాతగారు కూడా నాకు తండ్రి అవుతాడు. పితరుడు అనే భావంలో మా తాతగారు నాకు తండ్రి అవుతాడు, నా ముత్తాతగారు తండ్రి అవుతాడు, వాళ్ళ తండ్రి నాకు తండ్రి అవుతాడు. అంతేనా కదా చెప్పండి? యూదులు అనేక మార్లు అబ్రహాము మాకు తండ్రి అని చెప్పేవాళ్ళు. అబ్రహాము మాకు తండ్రి అంటే మా ముందరి తరంలోనే ఉండేవాడని కాదు అక్కడ అర్థం, మా పితరుడు అనేటువంటి భావం. ప్రసంగి గ్రంథంలో దావీదు కుమారుడు అంటే సొలొమోన్ అని ఎందుకు వేసుకోవాలి? సొలొమోన్ ఇమ్మీడియట్ సన్ అవుతాడు. ఎవరో తర్వాత చాలా కాలానికి వచ్చినటువంటి ఆయన మా పితరుడు దావీదు అనేటువంటి సెన్స్లో చెప్పిండొచ్చు కదా అని కొంతమంది వాదిస్తారు. విషయం ఏంటంటే కుదరదు అని చెప్తున్నాం. ఎందుకు కుదరదంటే మిగిలిన ఆధారాలన్నీ మనం చూస్తే జ్ఞానం విషయం కానీ, ఆస్తి విషయం కానీ, సంపద విషయం కానీ ఏది చూసినా సొలొమోను గారు తప్ప మరొకరు మనకు గుర్తొచ్చే అవకాశమే లేదు. కనుక ఎవరు బాధపడకండి, సొలొమోను గారే అని గట్టిగా మనం చెప్తున్నాం. థర్డ్ అబ్జెక్షన్ని పక్కన పెట్టేసి అర్థమైన వాళ్ళు చేయొత్తంటే నేను ఆమెనంటాను. వెరీ గుడ్. చివరిది అబ్జెక్షన్ నెంబర్ 4 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అరాము భాష వాడుక, యూజ్ ఆఫ్ అరమైక్ లాంగ్వేజ్. అరాము భాష వాడుక. రైట్, స్టార్ట్ చేద్దాం. ప్రసంగి గ్రంథంలో ఒరిజినల్గా హీబ్రూ భాషలో వ్రాయబడిన ప్రసంగి గ్రంథంలో తరచుగా మనకు అరాము భాష కనబడుతూ ఉంటుంది. సొలొమోను గారి కాలంలో ఇశ్రాయేలీల మధ్య లేదా యూదుల మధ్య అరాము భాష వాడుక పెద్దగా లేదు. కానీ ప్రసంగి గ్రంథంలో అరాము భాష వాడుక ఉంది కనుక సొలొమోను రచయిత కాకపోవచ్చు అని కొంతమంది వాదించే ప్రయత్నం చేశారు. మీకు అర్థం కావడానికి నేను ఇప్పుడు మీలో ఎవరినైనా టైం ఎంత అయింది అన్నాను అనుకోండి, టైం అంటే ఇంగ్లీష్ పదం, ఎంత అయిందంటే తెలుగు పదం. నేను వాడినటువంటి లాంగ్వేజ్లో 2 భాషలు ఉన్నాయి. ఇప్పుడు టైం అనే ఇంగ్లీష్, ఎంత అయింది అనేటువంటి తెలుగు. అలాగే ప్రసంగి గ్రంథం ఎక్కువగా హీబ్రూ భాషలో రాయబడిన అక్కడక్కడ తరచుగా అరాము భాష పదాలు కూడా కనపడుతున్నాయి. సొలొమోను గారి కాలానికి అరాము భాష వాడుక ఈ యొక్క దేశంలో, ఈ భూభాగంలో లేదు కనుక ఆయన కాకపోయి ఉండొచ్చు అనేటువంటి మరొక అబ్జెక్షన్ ఉంది. విషయం ఏంటంటే ఈ మధ్య కాలం అంటే కొన్ని సంవత్సరాల కిందట కొన్ని పురావస్తు త్రవ్వకాలలో, పురావస్తు ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్లో బయటపడిన ఒక వాస్తవం, సొలొమోను గారి కాలానికే అరాము భాష భూభాగంలో ఉంది అని ఆధారాలు బయటపడ్డాయి. ఇకపోతే సొలొమోను గారి గురించి మనం ఆలోచిస్తే, సొలొమోను గారికి ఆనాటి ప్రపంచంలో అనేక మంది రాజులతోనూ రాజ్యాలతోనూ వాణిజ్య లావాదేవీలు ఉండేవి. ఎవరికి? సొలొమోను గారికి. సొలొమోను గారు కేవలం తన దేశానికి మాత్రం పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఇందాక మనం చూసాం, అనేక మంది రాజులు ఆయనకు ఆస్తులను, ఆయనకు సంపదను పంపించేవారు. అంటే అనేక దేశాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అవి సత్సంబంధాలుగా ఉన్నాయి. ఎన్నో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగిలిన రాజ్యాలతో, మిగిలిన దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగినటువంటి సొలొమోను లాంటి వ్యక్తికి మిగిలిన భాషలపై అంతో ఇంత అవగాహన ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతమైన విద్య, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి భాషా ప్రావీణ్యం కూడా ఖచ్చితంగా కలిగి ఉంటాడు. మిగిలిన దేశాలతో ఆయనకు సత్సంబంధాలు ఉండడం చేత అన్ని భాషలపై ఆయనకు అంతో ఇంత అవగాహన ఉంటుంది అని మనం అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ అబ్జెక్షన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో సొలొమోను గారికి వ్యతిరేకంగా నిలబడే అవకాశం లేదు అని అబ్జెక్షన్ నెంబర్ 4ని కూడా మనము కొట్టేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. క్లియర్? ఎంతమందికి రచయిత సొలొమోన్ అని గట్టిగా నమ్ముతున్నారు? వెరీ గుడ్. నమ్మని వాళ్ళు మీరు వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను గారిని అడగండి, మీరేనా రాసిందని. ఇక్కడతో వివరణాత్మక పరిచయంలో 3 విషయాలు చెబుతానన్నాను. అందులో మొదటి విషయం రచయిత గురించి, రచయితను గురించిన పరిచయం, వివరణాత్మక పరిచయం ఇక్కడితో సమాప్తం. క్లియర్ ఎవ్రీబడి? రైట్, వెరీ గుడ్. 3 విషయాలలో రెండవ విషయం కాలము. ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది. నంబర్ 2 కాలము, డేట్ లేదా టైం. ఈ పుస్తకం యొక్క రచనా కాలం, ఈ పుస్తకం యొక్క రచనా కాలం ఎప్పుడు రాయబడింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం.
దీని గురించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మీరు రచయిత ఎవరో కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు పరిపాలించాడో పట్టుకుంటే రచనాకాలం బయటకు వచ్చేస్తుంది. వెరీ గుడ్. చరిత్రలో సొలొమోను గారు ఇశ్రాయేలును పరిపాలించింది క్రీస్తు పూర్వం 970 నుండి 930 వరకు. చూస్తున్నారా? సొలొమోను గారి పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 970 నుండి 930 వరకు, 40 సంవత్సరాలు. రైట్. ఇప్పుడు ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాసిండాలి? ఆయన ఈ 40 ఏళ్ల కాలంలోనే రాసిండాలి, అంతే కదా పాయింట్. అయితే ప్రసంగి గ్రంథం మనం చదివేటప్పుడు ఆయన తన జీవితంలో చివరి నిమిషం, చివరి దినాలలో రాసినట్టుగా ఖచ్చితంగా మనకు ఆ సెన్స్ కనబడుతుంది. ఇప్పుడు 970 నుంచి 930 ఆయన పరిపాలనా కాలం అయితే, ఆ పరిపాలనా కాలంలో చివరి గడియలు, చివరి సంవత్సరాలు అంటే సుమారు క్రీస్తు పూర్వం 935, 930 వరకు ఆయన పరిపాలన పూర్తయింది. అంతకుముందు ఒక 5 సంవత్సరాలకు ముందు ఆయన రాసి ఉండొచ్చు అని మనము అంచనా వేయొచ్చు. అందుకే నేను ఫస్ట్ వన్ చెప్పాను కదా, జనరల్ ఇంట్రడక్షన్, సాధారణ పరిచయంలో సొలొమోను గారి పుస్తకాన్ని సుమారు క్రీస్తు పూర్వం 935లో రాశాడు. ప్రసంగి గ్రంథ రచనా కాలం క్రీస్తు పూర్వం సుమారు 935 అని నేను చెప్పాను. ఆయన పరిపాలనా కాలము క్రీస్తు పూర్వం 970 నుంచి 930 అయితే, ఆ పరిపాలన ముగించడానికి ఒక 5 సంవత్సరాల ముందని మనము లెక్కలోకి తీసుకొని మాట్లాడుకుంటున్నాం. క్రీస్తుపురం సుమారు 935. ఓకే, రైట్. వివరణాత్మక పరిచయంలో మొత్తము 3 విషయాలు చెప్తానన్నాను, అందులో రెండవది అయిపోయింది. ఏమిటి? కాలానికి సంబంధించినది సమాప్తం. రచయిత ఓవర్, కాలము ఓవర్. ఇకపోతే చివరిగా పుస్తకము గురించిన ఒక చిన్న పిక్చర్ మనం తీసుకుందాం. పుస్తకం, మూడవది పుస్తకం. రచయిత నంబర్ 1, కాలము నంబర్ 2, పుస్తకము నంబర్ 3. రైటర్, డేట్ అండ్ బుక్. ఆల్రైట్. అసలు ఈ పుస్తకము ఏంటి, దీని నేపథ్యం ఏమిటి, దీని రూపం ఏమిటి, దీని యొక్క థీమ్ ఏంటి, ఈ ప్రసంగి గ్రంథంలో మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ ప్రసంగి గ్రంథం గురించి మామూలుగా బయటున్న క్రైస్తవ సమాజ పరిస్థితిని బట్టి, చరిత్రలో దీని గురించి వచ్చినటువంటి కామెంట్లను బట్టి మీకు ఒక 5 విషయాలు స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నాను. టైం కలిసి రావడానికి 5 విషయాలు టేబుల్ ఫార్మాట్లో చూద్దాం. టేబుల్ చూపించేసి, తెలుగు అందరూ ఈజీగా ఉంటుంది కనుక చూడండి ఒకసారి. నంబర్ 1, చాలా అపార్థము చేసుకొనబడిన బైబిల్లోని పుస్తకాలలో ఇది ఒకటి. అది గుర్తుపెట్టుకోండి. చాలా అపార్థము చేసుకొనబడిన బైబిల్లోని పుస్తకాలలో ఇది ఒకటి. ఎందుకు అపార్థం చేసుకున్నారు, ఎలా అపార్థం చేసుకున్నారు అనేది మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్, అనేక మంది క్రైస్తవులు విస్మరించిన సందేశము కలిగిన పుస్తకం ఇది. ప్రసంగి గ్రంథం అనగానే ఏదో 1-2 పదాలు మనకు గుర్తొస్తున్నాయేమో కానీ అందులో ఒక సందేశం ఉంది. ఆ సందేశాన్ని పట్టుకోవడంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోయారు అనేది మీకు రెండో పాయింట్. నంబర్ 3, మరికొందరైతే దేవుని నుండి వేరుగా జీవిస్తున్న ఒక వ్యక్తి యొక్క సాక్ష్యంగా ఈ పుస్తకాన్ని భావిస్తారు. అంటే ఇది దైవిక గ్రంథం ఏం కాదు, మనం నేర్చుకోవాల్సిందేం లేదు, ఒక ఆయన దేవుడి నుంచి దూరం అయిపోయి ఆయనకున్నటువంటి అభిప్రాయాలను ఏవో రాసేసాడు, దాన్ని అట్లే చూడాలి అన్న స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు చాలా పెద్ద పెద్దోళ్ళు. ప్రసంగి గ్రంథాన్ని మనము ప్రసంగి గ్రంథంలో 1-2 విషయాలు తప్ప మనం నేర్చుకోవడానికి పెద్దగా ఏమీ లేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కొంతమంది ఇచ్చారు, పేరు మోసిన వాళ్ళు. అది తప్పు అని చెప్తున్నా నేను. వద్దాం, టేబుల్ దగ్గరకు వద్దాం. నంబర్ 4, తత్ఫలితంగా వ్యర్థము అన్న పద వెలుగులో జీవితం యొక్క అర్థవంతమును కోల్పోవచ్చున్నారు. అరే ఇదేముందిలే, అంత వ్యర్థం గురించి మాట్లాడుతున్నాడని అందులో మన జీవితానికి సంబంధించిన అర్థాన్ని చాలామంది మిస్ అయిపోతున్నారు. అది 4th పాయింట్. నంబర్ 5, పాఠకులను దైవ కేంద్రీకృత జీవితానికి ఈ పుస్తకం మార్గనిర్దేశం చేస్తుంది. గాడ్ సెంటర్డ్ లైఫ్కి ఇది గైడ్ చేస్తుంది. దైవ కేంద్రీకృత జీవితానికి ఈ పుస్తకం చేయబట్టుకొని నడిపిస్తుంది. మనము చదివే పద్ధతిలో చదివే శైలిలో మనం చదువుకోండి ఒకసారి.
చాలా అపార్థము చేసుకొనబడిన బైబిల్లోని పుస్తకాలలో ఇది ఒకటి. అనేక మంది క్రైస్తవులు విస్మరించిన సందేశము కలిగిన పుస్తకం ఇది. మరికొందరైతే దేవుని నుండి వేరుగా జీవిస్తున్న ఒక వ్యక్తి యొక్క సాక్ష్యంగా ఈ పుస్తకాన్ని భావిస్తారు. తర్వాత తత్ఫలితంగా వ్యర్థము అన్న పద వెలుగులో జీవితం యొక్క అర్థవంతమును కోల్పోవచ్చున్నారు. యాజ్ అ రిజల్ట్ మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఇస్ మిస్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ మీనింగ్లెస్ టర్మినాలజీ. రైట్. అండ్ ద లాస్ట్ వన్ పాఠకులను దైవ కేంద్రీకృత జీవితానికి పుస్తకం మార్గనిర్దేశం చేస్తుంది. అది పుస్తకము గురించి. రైట్, చెప్పండి. వివరణాత్మక పరిచయంలో మొత్తం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం? 3. నంబర్ 1 రచయిత, నంబర్ 2 రచనా కాలం, నంబర్ 3 పుస్తకం గురించి. ఓకే, ఇది ఓవరాల్గా పుస్తకానికి సంబంధించిన పరిచయం. 2 రకాల పరిచయాలు ఇచ్చాను మీకు. సాధారణ పరిచయం ఒకటి, వివరణాత్మక పరిచయం ఒకటి. ఇక్కడితో పరిచయ భాగం సమాప్తం. ప్రసంగి గ్రంథ పరిచయము సమాప్తం. ఎక్స్క్యూజ్ మీ, పుస్తకం సమాప్తం అనుకుని ఇంటికి వెళ్ళారు. పరిచయము సమాప్తం. మీరు ఎవరైనా ఈరోజు మొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడు గ్రంథ వివరణలు వినలేదు, ఈరోజు ఫస్ట్ టైం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి నిజాయితీగా. మేము ఇంతకుముందు ఎప్పుడు గ్రంథ వివరణలు వినలేదు, ఇదే మొదటిసారి. మీకు అర్థమైంది అనుకుంటా గ్రంథ వివరణ ఎలా ఉంటుందో. అంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పఠించాలి. పరిచయము పూర్తి చేసుకున్నాము గనుక గ్రంథములోనికి ప్రవేశించడానికి ఇప్పుడు మనకు ద్వారము తెరవబడింది. సెషన్ 1 ఇక్కడితో సమాప్తం. సెషన్ 2లో అంటే నెక్స్ట్ సెషన్లో మనము గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనం వేసుకునే పునాది అంతటి మీద, ఇప్పుడు మనం తీసుకున్న పరిచయం అంతటిని మనసులో పెట్టుకొని సెషన్ నంబర్ 2కి సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకొని సెషన్ నంబర్ 1 క్లోజ్ చేద్దాం. చిన్న ఒక 5-10 నిమిషాల బ్రేక్ మనం తీసుకుందాం. తర్వాత మరొక సందేశాన్ని మనం వినడానికి సిద్ధపడతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ మొదటి రోజు మొదటి సెషన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రసంగి గ్రంథ వివరణలో పరిచయాన్ని మేము తీసుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపారు. ఏది మర్చిపోకుండా అన్నిటినీ మనసులో పెట్టుకొని ఇంకా అనేకమైన సంగతులు నేర్చుకున్నట్టుకు మేము ప్రయాణాన్ని జాగ్రత్తగా సిద్ధపరచుకొని మీ కృపను బట్టి ప్రయాణం చేయటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.